మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద గ్రహణం. హోలీ పౌర్ణమి మరియు గ్రహణం కలిసి వస్తూ ఉన్నాయి. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అరుదైన రోజు. అరుగున పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది. కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్టు మన దేశం మీద ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడినా భూమిపైన దాని ఎఫెక్టు పడుతుంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు. అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్బలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసుకోవచ్చు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు. దాని వలన ఎటువంటి దోషం రాదు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కనుక ఆలయాలు తెరిచే ఉంటాయి. ఈ గ్రహణం మన ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే పగటిపూట ఏర్పడుతుంది. ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపించడు కనుక ఈ గ్రహణం మన కంటికి కనిపించదు. కానీ ఈ గ్రహణం ఎఫెక్టు మన మీద ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణం గురించి ఎవరూ భయపడవద్దు. అంతగా భయంగా ఉంటే వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు. సోమవారం రోజు ఉదయం 10:24 ఈ గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 3:01 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపించదు గనుక ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. పాటించినా తప్పేమీ లేదు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూర వండకూడదు. ఎవ్వరూ ఈ కూరను తినకూడదు. కాదని ఎవరైనా ఈరోజు ఈ కూరను వండినా తిన్నా ఇంటికి గండం, చేతిలో రూపాయి కూడా మిగలదు. అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారు. 7 జన్మల దరిద్రం పడుతుంది. కష్టాలు వస్తాయి, సమస్యలు ఎదురవుతాయి, అనారోగ్యం బారిన పడతారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ గ్రహణం రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పాల్గొన పౌర్ణమి రోజే హోలీ పౌర్ణమిని జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం ఈరోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం మన భారతదేశ కాలమానం ప్రకారం పగటిపూట ఏర్పడబోతోంది. పగటిపూట మనకు చంద్రుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ చంద్రగ్రహణం మనకు కనిపించదు. ప్రకృతిలో సరికొత్త సొగసు కనుల విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు, మనుషుల్లో ఉత్సాహానికి కారణం కూడా. ఎందుకంటే ఆ ఋతువులోనే ఎండిన చెట్లు, కొమ్మలు, రెమ్మలు చిగురిస్తాయి. తేన ఆ కొమ్మలపైన కుహు కుహు అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో వీణుల విందు చేస్తుంది. మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు, పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి. ఆ ఆనందభరిత సమయాన చిన్న పెద్ద ఆడ మగ తేడాలు లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక హోలీ. హోలీ పర్వదినానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే హిరణ్యకశిపుడి సోదరి పేరు హోలిక. ఈ హోలిక మంటల్లో కాలిపోయిన రోజే హోలీ. అందుకే హోలీ రోజు సాయంకాలం పూట ప్రత్యేకంగా ఇంటి ముందు మంటలు వేయాలి. అలాగే హోలీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. కృతయుగంలో రఘు మహారాజు అనే పేరు కలిగిన మహారాజు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో డుండి అనే పేరు కలిగిన ఒక రాక్షసి ఉంది. ఆ రాక్షసిని రఘు మహారాజు సంహరిస్తాడు. ఆ రాక్షసి మరణించిన సందర్భంగా ప్రజలందరూ కూడా మంటలు వెలిగిస్తారు. కాబట్టి హోలీ రోజు ఇంటి ముందు భాగంలో మంటలు వేయాలి. ఇలా మంటలు వేస్తే నరఘోష, నరపీడ, దృష్టి దోషం వీటన్నిటి నుండి కూడా సులభంగా బయటపడవచ్చు. హిరణ్యకశిపుడి సోదరి అయిన హోలిక మంటల్లో పడిపోయిన రోజు కాబట్టి, డుండి అనే రాక్షసి చనిపోయిన రోజు కాబట్టి హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఈ డుండి అనే రాక్షసి చిన్నపిల్లలకు బాధలు కలిగించేది, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టేది. అందుకే చిన్నపిల్లలకు ఉన్న బాలారిష్ట దోషాలు
పోవాలన్నా, చిన్నపిల్లలకు ఉన్న దిష్టి దోషాలు పోవాలన్నా కూడా హోలీ రోజు సాయంకాలం పూట మంటలు వేయాలి. ఆ మంటలు ఎలా వేయాలంటే ఎండిపోయిన కర్ర పుల్లలు తీసుకోవాలి. ఆవు పేడతో చేసిన పిడకలు తీసుకోవాలి. వీటిని ఇంటి ముందు కుప్పలాగా పోసి మంటలు వెలిగించి ఆ మంటల చుట్టూ ఇంట్లో సభ్యులందరూ కూడా పిల్లలతో పాటు 3 సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత ఈ మంటల నుండి వచ్చిన బూడిదను తీసుకొని మీ పిల్లల నుదిటి మీద, చేతుల మీద రాయాలి. ఇలా చేస్తే మీ పిల్లలకు సంవత్సరం మొత్తం కూడా నరఘోష, నరపీడ, దృష్టి దోషం ఇవేమీ కూడా సోకవు. అనారోగ్య సమస్యలు, బాలారిష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కూడా బూడిద తీసుకొని నుదిటి మీద, చేతుల మీద రాసుకోండి. ఇలా చేస్తే అన్ని రకాలైన సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు. అయితే ఇలా బూడిద రాసుకునేటప్పుడు డుండి రాక్షసి పీడా నివారణార్థం అనుకుంటూ బూడిద రాయండి. ఈ విధంగా హోలీ రోజు పిల్లలకు బూడిద రాశారనుకోండి, ఇక మీ పిల్లలకు దిష్టి దోషాలే ఉండవు, అనారోగ్య సమస్యలు ఉండవు, బాల అరిష్ట దోషాలు ఉండవు. సంవత్సరం మొత్తం పిల్లలు బాగుంటారు. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న శక్తివంతమైన ఈ హోలీ పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 2 ఉసిరికాయలను కానీ, చిటికెడు గల్లులుపును కానీ, చిటికెడు పసుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. ఉసిరికాయలను మాత్రం ముక్కలుగా కోసి నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఉసిరికాయలు దొరకని వారు మాత్రము చిటికెడు గల్లులుప్పును కానీ, చిటికెడు పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ఇలా ఈ పౌర్ణమి రోజు స్నానం చేస్తే నరదృష్టి పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. 1 గంటలో దరిద్రం, దోషాలు పోతాయి, మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయటం వలన మీ ఒంట్లోని వ్యాధులు మీకు తెలియకుండానే పోతాయి. ఇక గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి మరియు పప్పు వండకూడదు, ఎవ్వరూ తినకూడదు. పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు ఇవేమీ కూడా వండకూడదు. కనీసం తాలింపులలో కూడా పప్పు వాడకూడదు. పుట్నాల పప్పుతో చేసిన చట్నీ కూడా తినకూడదు. పప్పుతో ఎటువంటి కూరలు వండకూడదు. అలాగే ముల్లంగి కూర కూడా వండకూడదు. పప్పు, ముల్లంగి ఈ 2 తినకూడదు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా పప్పు, ముల్లంగిని ఈరోజు తినకూడదు. వీటితో పాటు నాన్ వెజ్ కూడా ఈరోజు తినకూడదు. అంటే మాంసము, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. చాలామంది ఆదివారం రోజు నాన్ వెజ్ వండుకుంటూ ఉంటారు. దాన్ని సోమవారానికి కూడా దాచుకుని సోమవారం కూడా తింటూ ఉంటారు. మామూలు రోజుల్లో అలా చేసినా పర్వాలేదు, కానీ ఈ సోమవారం రోజు గ్రహణం, పౌర్ణమి వచ్చాయి గనుక ఈరోజు ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ తినవద్దు. పప్పు, ముల్లంగి, నాన్ వెజ్ ఈ 3టిని ఈరోజు తినకూడదు. కాదని తింటే మాత్రము గండాలు వస్తాయి, బిచ్చం ఎత్తుకునే స్థాయికి పోతారు, 7 జన్మల దరిద్రం పడుతుంది, చేతిలో రూపాయి కూడా మిగలదు, కష్టాల పాలవుతారు. కాబట్టి గ్రహణంతో కలిసి వస్తున్న ఈ హోలీ పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఈ పదార్థాలు తినకుండా అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. హోలీ పౌర్ణమి రోజు ముఖ్యంగా పార్వతీ పరమేశ్వర్లను నిష్టగా పూజించాలి. ఇలా పూజిస్తే వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి, విశేష ఫలితాలు కలుగుతాయి. అలాగే పౌర్ణమి రోజున వ్రతం ఆచరించి సాయంత్రం పూట చంద్రుణ్ణి ఆరాధించటం వలన శుభ ఫలితాలను పొందుతారు. ఈరోజు సాయంత్రం లలిత సహస్రనామాలను పారాయణం చేయటం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీనారాయణుల ఫోటో ముందు మరియు శివపార్వతుల ఫోటో ముందు ఉసిరికాయ దీపాలను కానీ, పిండి దీపాలను కానీ ఉంచి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దీనికోసం ముందు వరిపిండిని తీసుకుని దానిలో పాలు, బెల్లము, అరటిపండ్లు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకొని ఆ పిండితో ప్రమ్మిదలాగా చేసుకొని ఆ ప్రమ్మిదలను దేవుడి ముందు ఉంచి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించుకోవాలి. 1 నుండి 7 లోపు ఎన్ని పిండి దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు. ఇలా దీపాలు పెట్టి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. రంగులు కుమ్మరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే హోలీ ప్రాముఖ్యత సంతరించుకోవడానికి పలు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు.
తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతి రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఇంకొక కథనం ప్రకారం రాక్షసరాజైన హిరణ్యకశిపుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామస్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే. ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు. ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుడిని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు. చివరికి తన సోదరి హోలికను ప్రహ్లాదుడిని చంపడానికి పురమాయిస్తాడు. హోలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటల్లో కూర్చుంటుంది. తన ఒడిలో ప్రహ్లాదుని కూర్చోబెట్టుకుంటుంది. కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది. ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామ స్మరణ చేయటంతో ప్రమాదం నుంచి బయటపడతాడు. ఆ మంటలు హోలికను దహించి వేస్తాయి. ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా హోలీ ముందు రోజు కాముని దహనం, హోలీ దహనం రూపంలో మంటలు వేస్తారు. హోలీ గురించి మరో కథ కూడా ఉంది. ద్వాపర యుగంలో రాధ తనకంటే అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది. తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు. దానికి బదులుగా రాధ కూడా వాసుదేవునిపై వసంతం కురిపిస్తుంది. అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది. ప్రత్యేకించి హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న చంద్రగ్రహణం రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. హోలీ పౌర్ణమి రోజు ఉమ్మెత్త చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది, నరక బాధలు పోతాయి. హోలీ పౌర్ణమి రోజు ముందుగా ఉమ్మెత్త చెట్టు ఎక్కడ ఉందో కనుక్కొని అక్కడకు వెళ్ళండి. తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త, ఏ ఉమ్మెత్త చెట్టు అయినా పర్వాలేదు. ఉమ్మెత్త చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు మీద చిటికెడు పసుపు కుంకుమను చల్లండి. నీళ్ళేమీ పోయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఈ ఉమ్మెత్త చెట్టును మీ ఎడమ చేతితో 21 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలను కోరుకోండి. తప్పక ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా ఉమ్మెత్త చెట్టును టచ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గరలో నిల్చోండి లేదా కూర్చోండి. ఎందుకంటే ఉమ్మెత్త చెట్టు చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వస్తుంది. ఉమ్మెత్త చెట్టు అంటే శివుడికి ఇష్టమైన చెట్టు. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధన వృద్ధికి, నర దృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది గనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్లను పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో, వ్యాపార స్థలాలలో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపార లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీన్ని ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త పూలతో శివుడికి కూడా పూజ చేస్తూ ఉంటారు. కనుక హోలీ రోజు ఉమ్మెత్త చెట్టును తాకండి. ఆ చెట్టు దగ్గర నుండి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఉమ్మెత్త కాయను తెచ్చి ఆ కాయలోని గింజలను తీసేసి ఆ కాయలో నువ్వుల నూనె పోసి 3 వత్తులు వేసి శివుడి దగ్గర దీపం పెట్టండి. హోలీ పౌర్ణమి రోజు ఇలా ఉమ్మెత్త చెట్టును తాకటం వలన
7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది, పేదరికం పోతుంది, కష్టాలన్నీ పోతాయి. శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. పాల్గొన పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఈరోజే లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించిందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆ 2 వస్తువులలో మొదటిది అత్తరు. అత్తరు అంటే గులాబీ పూల వాసన వచ్చేది కానీ లేదా మల్లెపూల వాసన వచ్చేది అత్తరును కానీ ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే అత్తరంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అత్తరు బాటిల్ ఎక్కడైనా సరే దొరుకుతుంది. 30 రూపాయలు పెడితే చాలు అత్తరు బాటిల్ వచ్చేస్తుంది. ఈ పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ కొని తెచ్చుకోవటం వలన కనీవిని ఎరుగని అదృష్టం వస్తుంది, తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. ఇలా రోజు అత్తరు బాటిల్ను తెచ్చి ప్రతిరోజు నీళ్ళల్లో కలిపి ఇంట్లో కొంచెం చిలకరించండి. ఎందుకంటే ఈ వాసన ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది, దేవతలు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు అత్తరు బాటిల్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని శుభ ఫలితాలను పొందండి. ఇక 2వ వస్తువు ఏమిటి అంటే యాలుకలు. ఈరోజు చిన్న యాలుకల ప్యాకెట్ని అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోవాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. యాలుకలు మంచి సువాసనను కలిగి ఉంటాయి. యాలుకలు మంగళకరమైనవి, శుభకరమైనవి. యాలుకలతో దేవతా పూజ చేస్తారు. యాలుకల మాల సమర్పించి లక్ష్మీదేవికి పూజ చేస్తారు. ఆల్రెడీ యాలుకలు ఇంట్లో ఉన్నా సరే ఈరోజు యాలుకలను కొని తెచ్చుకోవాలి. 5 రూపాయలు పెడితే చిన్న యాలుకల ప్యాకెట్ వస్తుంది కదా, ఆ యాలుకల ప్యాకెట్ను అయినా సరే తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న యాలుకలతో ఈరోజు పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసి ఆ పాయసాన్ని మీ ఇంట్లో వారందరూ కూడా తింటే చాలా చాలా మంచిది. లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ హోలీ పౌర్ణమి రోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. 2 వస్తువులు తెచ్చుకోలేని వారు కనీసం ఏదో ఒక వస్తువును అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే కూర్చొని తిన్నా తరగని ఐశ్వర్యము, ఆస్తి వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కష్టాలన్నీ కూడా పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ప్రతి మానవుడు ఆకాంక్షించేది లక్ష్మీదేవి కృపనే. ఆ మాత కృపతోనే మనకు ధన ధాన్యాదులు సమకూరుతాయి. తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది. అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి, స్మరించాలి. లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతనే ఆమె కరుణించదు. మనం నివసించే ప్రాంతాల్ని, ప్రదేశాల్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దుకొని సాంప్రదాయాల్ని పాటించేవారికి ఆమె కటాక్షం లభిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు, చదవవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి. శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదారాస్తవం పఠించాడని, అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరుణించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ. ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి. అపరిశుభ్రంగా ఉండే ఇళ్లల్లోనూ ప్రదేశాలలోనూ లక్ష్మీదేవి నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది. అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు లక్ష్మీ జయంతి గనుక అమ్మవారిని ఎర్రటి పూలతో పూజించి పాలతో చేసిన పరమాన్నాన్ని నివేదన చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు. శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ జ్వరము, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవటం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది. తడి రంగుల కోసం మోదుగా పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోనికి మారేంత వరకు ఉంచుతారు. అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకని సహజమైన రంగు నీళ్లను, పొడులను చల్లుకోవటం వల్ల ఔషధములాగా పనిచేస్తాయి. సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది. హోలీ సందర్భంగా ఒకరోజు ముందు హోలికా దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తోంది. అంతేకాదు ఈ సాంప్రదాయం వల్ల వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుందని సైన్స్ పేర్కొంటుంది. తద్వారా మనకు బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది. నిపుణులు సూచించిన మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే
మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది. కాలానుగుణ మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు. అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా. ఈ సమయంలో హోలీ జరుపుకోవటం వల్ల ఈ సోమరితనం పోతుంది. ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇండ్ల నుంచి బయటకు వచ్చి హోలీ ఆడటం వల్లే ఇదంతా జరుగుతుంది. రంగులు చల్లుకోవటం, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవటం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి. ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్లుగా హిందూ పురాణాలు చెప్తూ ఉన్నాయి. హోలీ పండుగలో రంగులకు ప్రముఖ పాత్ర ఉంది. పూర్వం ఈ పండుగకు ఉపయోగించే రంగులను సాంప్రదాయబద్ధంగా తయారు చేసేవారు. ఇవి కళ్ళల్లోకి పోయినా పెద్దగా హాని కలిగించేవి కావు. అయితే ఇప్పుడు లభించే రంగుల్లో హానికరమైన రసాయనాలు, విషపూరితమైన పదార్థాలు కలుపుతూ ఉన్నారు. ఇవి శరీరం మీద పడి వెంటనే చర్మం ఎర్రబారటము, దద్దుర్లు రావటము, తిమ్మిరి తదితర బాధలు కలుగుతాయి. ఈ రంగులు కళ్ళల్లో పడితే పాక్షికంగా లేదా శాశ్వతంగా కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే రంగుల ఎంపిక విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. పురాతన కాలంలో హోలీ ఆడేటప్పుడు సేంద్రియ రంగులు ఉపయోగించేవారు. మన తాతలు ముత్తాతలు అప్పట్లో హోలీ ఆడడానికి పసుపు రంగు కోసం పసుపు పొడిని, ఆకుపచ్చ రంగు కోసము ఆకులను ఉపయోగించేవారు. అలాగే ఎండిన పువ్వులతో, మోదుగ పువ్వులతో రంగులను తయారు చేసేవారు. ఈ రంగులతో హోలీ ఆడటం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని చల్లుకోవటం వల్ల శరీరం శుభ్రపడుతుంది. ఆ రంగులను శరీరానికి పూయటం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టీరియా, ట్యాన్ తొలగిపోతుంది. ఆ రోజుల్లో మందారము, గంధము, దానిమ్మ, కుంకుమ, గోరింట, బిల్వ ఆకులు, బంతి పువ్వు, జకరండ, మోదుగ పువ్వులు వంటి వాటితో హోలీ రంగులను తయారు చేసేవారు. కనుక వీలైతే ఇంటి దగ్గరే రంగులు లేదా రంగు నీళ్లు తయారు చేసుకుని వాటితో హోలీ పండుగ చేసుకుంటే చాలా మంచిది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.